బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో వరంగల్ అభివృద్ధిని పట్టించుకోలేదని అన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో ఏం చేశారో చెప్పి వరంగల్లో సభ పెట్టాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధులు ఎందుకు మంజూరు చేయలేదో చెప్పాలని అన్నారు. ఇక వరంగల్ జిల్లాలో మేడే వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయని పార్టీకి సభ పెట్టే అర్హత లేదని అన్నారు నాయని. నేను అడిగింది ఒకటే, దీనికి జవాబు చెప్పమనండి. 10,000 తెచ్చిస్తా అని చెప్పి ఎదురు పారిపోయాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అక్కడ కొండ సురేఖ గారిని గెలిపోయింది, ఇక్కడ వినయ్ భాస్కర్ గారిని గెలిపోయింది. అప్పుడున్న పరిస్థితుల్లో సొంత రాష్ట్ర ఖజానా డబ్బులు పెట్టి చేస్తా అని చెప్పినావు కదా, చేసినావా? 300 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తాను, ఇచ్చినావా? 10 ఏళ్లలో ఎయిర్పోర్ట్ ఎందుకు తేలే? ఇద్దరు కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు తేలే? ఇవాళ రోడ్లన్నీ చూడుకోండి, సిటీలో ఎక్కడ ప్రతి గల్లీలో రోడ్లు ఇలా గలగలలాడతాను డ్రైనేజ్లతో సహా. ఏ రోడ్డు పోదాం, ఏ డివిజన్ పోదాం చెప్పండి, పోదాం. ప్రతి దగ్గర కూడా కలకలలాడతాను. దాన్ని జీర్ణించుకోలేక ఏమి తోయక ఓ పార్టీకి మీటింగ్ పెట్టుకోవడానికి ఇస్తలేరట. ఏం అన్యాయం కాకపోతే ఏందో ప్రజలు గమనిస్తలేరు అనుకుంటారు. మీరు చేసింది వరంగల్ జిల్లాకి, ఇది మేము చేసినామని చెప్పుకొని చూద్దాం. చెప్పుకుంటారు ఒకటి చెప్పమని. ఇక్కడ కాజీపేటలో కూర్చుంటుంది జీవితం అంతా దీక్షలతోటి. 4 రోజులు బస్ స్టాండ్ గురించి అని చెప్తుంది, 4 రోజులు డివిజన్ గురించి అని చెప్తుంది. 10 ఏళ్ళు కలిసి సంసారం చేసారు, మళ్ళీ వాళ్ళిద్దరు లొల్లి పెడతారు. ఇప్పుడు ఇక్కడ ఆ బీజేపీ వాళ్ళు చూడాలి, బండి సంజయ్ గారు వచ్చారు, ఆ డెడ్ బాడీ పట్టుకొని గుంజుకోరు.